అక్కడ అందరూ నీకు టాలెంట్ ఉందా అని అడగట్లేదు, లేకపోతే నీకు నాలెడ్జ్ ఉందా అని అడగట్లేదు. పర్సన్ కి నా స్కిల్ కి లేదు, నాకు ఎలా అంటే వాళ్ళ ముందు ఏడవలేను కాబట్టి. నాకు నాలెడ్జ్ ఉందని కూడా నేను చెప్పుకోలేని స్టేజ్ లో ఉన్నాను. ఒక పేపర్ కున్న వాల్యూ నాకైతే నిజంగా లేదు. ఇది నాకు డైరెక్ట్ గా సీఎంఓ లేకపోతే డిప్యూటీ సీఎంఓ ఇన్వాల్వ్ అయితే తప్ప. మేము కాలేజ్ లో జాయిన్ అయింది కూడా కౌన్సిలింగ్ ద్వారానే. అంటే ఒకరిద్దరు నాకు సపోర్ట్ చేశారు, కానీ మేము నష్టపోయింది అయితే దగ్గరకు ఒక 60-70 మెంబర్స్. స్పందనలో 3-4 టైమ్స్ పెట్టాను. ఏయూకి అయితే కొన్ని వందల సార్లు తిరుగు. స్టూడెంట్స్ మేము చదువుకున్నాం కదా, యూనివర్సిటీ వాళ్ళే కదా మాకు సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేసింది. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే కాలేజ్ ఎత్తేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి. నాకు క్వశ్చన్ చేయండి, నేను సమాధానం చెప్తానో లేదో చూడాలి. కానీ ప్రతి ఒక్కరు ఒక సర్టిఫికెట్ కి ఇచ్చే వాల్యూ. మేము నిజంగా బీఫార్మసీ చేసి ఎంత జీతాలకు చేస్తున్నామో తెలుసా అండి? 8,000కి 9,000కి. ఇప్పుడున్న జనరేషన్ లో 8,000కి 9,000కి మీ ఒక పర్సన్ కి ఖర్చులకు కూడా రావండి. ఇదైతే నిజంగా చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా ఏడుపు వస్తుంది నాకు ఈ విషయం చెప్పడానికి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వీసీ దగ్గర కూడా నేను వెళ్ళి కలిసాను. ఆయన ఏమన్నారు తెలుసా? మీకు మాకు సంబంధం ఏంటని అడిగారు. మా రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్తే నేనేం చేయాలి, ఏం చేయాలి చెప్పు నువ్వే నాకు. ఒక ఆడపిల్లతో కూడా ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలియదు. ఎక్కడ లోకాయుక్తలో కేసు ఫైల్ చేశాం. వాళ్ళు మా తరపున ఢిల్లీకి లెటర్స్ పంపించారు, కానీ అది చిన్న కోర్టు అయిపోవడం వల్ల ఎవరు పట్టించుకోలేదు. హైకోర్టుకి వెళ్దామంటే ఎవరికన్నా అంత స్తోమత ఉంది? ఇప్పుడు 9,000 10,000 సంపాదించే మేము ఒక హైకోర్టు లాయర్ కి ఎంత పే చేయగలుగుతాము? మన దేశంలో సాంకేతిక విద్యకు సంబంధించి ఏఐసిటి అనే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఏ కాలేజీలను గుర్తిస్తే ఆ కాలేజీల్లో ఎంసెట్ ర్యాంకర్సు జాయిన్ అవుతారు. అలాగే వీళ్ళు కూడా ఏఐసిటి గుర్తింపు ఉన్న కాలేజీలో జాయిన్ అయ్యారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏఐసిటి ఆ గుర్తింపును రద్దు చేసింది. ఈ గుర్తింపు రద్దు చేయటం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టవేయబడింది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ చదువుకున్న పిల్లలు వేరే కాలేజీకి పంపించడం జరిగింది. ఆ వేరే కాలేజీ వాళ్ళనైతే తీసుకున్నారు, కానీ వాళ్ళకి సంబంధించిన వివరాలు, ఆ గుర్తింపు రద్దయిన కాలేజీకి సంబంధించిన విషయాల మధ్య అవగాహన లోపం ఉందో, అధికారుల అలసత్వము, లేకపోతే ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యము, ఏదైనా కానివ్వండి, విద్యకు సంబంధించిన రికగ్నైజేషన్ ఇమ్మని అధికారుల చుట్టూ తిరుగుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధికారుల చుట్టూ తిరుగుతోంది, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతోంది. ఆ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి పోయిందని, ఆ విద్యార్థులు పడుతున్న వేదన, ఆ విద్యార్థిని చేస్తున్న పోరాటంలో గమనించిన అంశాలు మీ దృష్టికి తేవడం జరిగింది. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? సుధారాణి. ఏ ఊరు నుంచి వచ్చారండి? మాది పార్వతీపురం దగ్గర ఒక విలేజ్. ఈ సమస్య ఏంటి మేడం? మాది ఒక కాలేజ్ ఇష్యూ. నేను ఒక బీఫార్మసీ స్టూడెంట్ని. మా కాలేజ్ రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల మాకు ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో అసలు ఎవరు జాబ్కి తీసుకోవడం లేదు. అది లేకపోతే మా గవర్నమెంట్ జాబ్స్ కూడా రావు. దీనికోసం నేను 5 ఏళ్ళుగా తిరుగుతున్నాను. ఇప్పటికీ మా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. దీనికోసం తిరుగుతూనే ఉన్నాము. మీరు ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు దీని మీద. ఇప్పుడు ఎడ్యుకేషన్ పూర్తి అయిపోవచ్చిందా మీకు? ఆల్రెడీ 2009 నాది 2015 to 19 బ్యాచ్. సప్లీస్ ఉండడం వల్ల 2021లో మాది అయ్యింది. ఎందుకంటే మధ్యలో కోవిడ్ ఒకటి రావడం వల్ల మనకి ఆ ఇయర్ అసలు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేదు. సో నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేసినప్పుడు మేము అటెంప్ట్ చేసాము. మాకు ఎప్పుడంటే మా కాలేజ్ క్లోజ్ చేస్తున్నప్పుడు మాకు ఈ విషయం తెలిసింది. అప్పటికే నాది ఫైనల్ ఇయర్. దీనికోసం మేము సెకండ్ ఇయర్లోనే అడిగేవాళ్ళం. అడిగేటప్పుడు ఏం చేశారంటే, ఇంకా కాలేజ్ కొత్తగా స్టార్ట్ అయింది, మీరు సెకండ్ బ్యాచే కదా మేము చేస్తున్నాము అని చెప్పారు. కానీ లేటర్ ఇంకా కాలేజ్ అలా రన్ అవుతుంది. మేము కాలేజ్లో జాయిన్ అయింది కూడా కౌన్సిలింగ్ ద్వారానే. కౌన్సిలింగ్ ద్వారానే లేదు. మరి అధికారులు 5 సంవత్సరాల నుంచి మీరు తిరుగుతున్నారు అన్నారు కదా. నేనైతే మంగళగిరిలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేశాను. ఎన్నాళ్ళు అయింది? ఒక
3 years బ్యాక్. మీకు ఏమైనా దానికి సంబంధించి రసీదు ఇచ్చారా? రసీద్ అంటే సార్ అప్పట్లో నాకు ఒక 40 పేజెస్ మెయిల్ పెట్టారు. ఉమ్, అదేంటంటే కోర్టు అంటే మీకు ఇలా చెప్పింది అలా చెప్పింది అని చెప్పేసి ఏవో ఒక 40 పేజెస్ ఇచ్చారు. దానివల్ల నాకైతే యూజే లేదు. తర్వాత సెక్రటేరియన్ అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. అక్కడ ఏం చెప్పారంటే మీరు స్టడీస్ రన్నింగ్ లో ఉండేటప్పుడే మీరు మా దగ్గరకు వచ్చి ఉంటే ఏదైనా చేసేవాళ్ళం అని చెప్పారు. అలా అయితే నా జూనియర్స్ మా కాలేజ్ క్లోజ్ చేసేసి వేరే కాలేజ్కి మెర్జ్ చేశారు. ఉమ్. మీరు ఇప్పుడు మీ కాలేజ్ని క్లోజ్ చేశారు, వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు లాస్ట్ అంటే లాస్ట్ బ్యాచ్ ఒక్కటినే ట్రాన్స్ఫర్ చేస్తారా, స్టూడెంట్ లిస్ట్ మొత్తాన్ని ఇస్తారా? ఇప్పుడు ఓవరాల్ గా స్టూడెంట్ లిస్ట్ మొత్తాన్ని ఇస్తారు కదా. కానీ ఇక్కడ మా మేనేజ్మెంట్ డేట్ చేసింది, వాళ్ళని మేము అడిగాం స్టూడెంట్ లిస్ట్ మీరు ఎంతమందిది ఇచ్చారు మాకు ఒకసారి చూపించండి అని అంటే ఉమ్, వాళ్ళ దగ్గర లేదంట. సరే ఏయుకి ఇచ్చుంటారు, మాది ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్. ఓకే. యూనివర్సిటీకి వెళ్ళి అడిగాము ఎంతమందిని స్టూడెంట్ని ట్రాన్స్ఫర్ చేశారని అంటే వాళ్ళు చెప్పడం లేదు. సరే ఏ కాలేజ్కి అయితే కలిపారో కాలేజ్కి వెళ్ళి కూడా అడిగాము ఎంతమంది స్టూడెంట్స్ మీకు ట్రాన్స్ఫర్ చేశాను, ఎవ్వరు కూడా ప్రాపర్ గా సమాధానం ఇవ్వలేదు. అధికారులు ఎవ్వరు కూడా మీకు జవాబుదారీతనంగా Even, ప్రవర్తించలేదు ఇప్పటివరకు. ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గాని ఒక అదేంటి ఆయన ఎవరు రిజిస్ట్రార్ గాని ఎవ్వరు ఈ విషయం కోసం పట్టించుకోలేదు. చివరికి నేను ఢిల్లీ మెయిన్ ఆఫీసు మాది ఢిల్లీలో ఉంటది. 3 times 2 years లో 3 times వెళ్ళొచ్చాను. లాస్ట్ సండేనే నేను ఢిల్లీ కూడా వెళ్ళొచ్చాను. అక్కడ కనీసం రిజిస్ట్రార్ని కూడా కలవనివ్వలేదు. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు విద్యార్థుల కోసం ఇటువంటి సమస్య జరుగుతున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు దీనికోసం పట్టించుకున్నప్పుడు మీరు ఒంటరిగా ఇలా పోరాటం చేస్తుంటే సెంట్రల్ మినిస్టర్ ని కూడా కలిశాను. మనకి మన తెలంగాణ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ అప్పుడు ఉండేవారు, ఆయన పేరు మర్చిపోయాను. ఆయన టూరిజం మినిస్టర్ గా లాస్ట్ టైం చేశారు. అతనైతే నా తరపున ఢిల్లీకి లెటర్ రాశారు. ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ కూడా నా తరపున లెటర్ రాశారు. అంటే ఒకరిద్దరు నాకు సపోర్ట్ చేశారు, కానీ మేము నష్టపోయింది అయితే దగ్గరకు ఒక 60-70 మెంబర్స్. ఇప్పటికి టిల్ ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. అలానే మేము ఎప్పుడు అంటే ఇంకా మాది విశాఖపట్నంలో కాలేజ్ కదా, స్పందనలో 3-4 times పెట్టాను. ఓకే. అక్కడ నుంచి ఒక్కసారి మాత్రమే రెస్పాన్స్ వచ్చింది. ఏయూకి అయితే కొన్ని 100 సార్లు తిరుగుంటాం. అక్కడైతే మా సెక్షన్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ ఒక్క లెటర్, మేము జెన్యూన్ స్టూడెంట్స్, మేము చదువుకున్నాం కదా, యూనివర్సిటీ వాళ్ళే కదా మాకు సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేసింది, మేము జెన్యూన్ అని చెప్పి ఒక లెటర్ పీసీకి ఢిల్లీకి రాయమని అడిగితే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, నేను వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడినప్పుడే అమ్మ మీరు ఒక రిప్రజెంటేషన్ మాకు రాసి ఇవ్వండి, మీరు ఇలా అడిగారని చెప్పి మాకు ఒక ప్రూఫ్ ఉంటది, మేము లెటర్ పెడతామని ఆ రోజే చెప్పొచ్చు కదా. ఆ రోజు ఏమీ మాట్లాడలేదు. వెళ్ళిపోయిన వారం తర్వాత నాకు ఫోన్ చేయించి అప్పుడు చెప్తున్నారు, అమ్మ మీరు లెటర్ రాస్తే గానీ అవ్వదు, కుదరదు అని. అంటే ఈ వారం రోజులు ఏం ఖాళీగా ఉన్నారు చెప్పండి. అసలు అసలు రెస్పాన్సిబిలిటీ అనేది మాత్రం ఎవరికి లేదండి. ఇప్పుడు మీ బ్యాచ్ లో ఎంత మందికి ఈ సమస్య ఉంది? దగ్గరగా 3 బ్యాచ్లు అండి. 3 బ్యాచ్లు 2014 నుంచి 2020 బ్యాచ్. అంటే 2014 to 18 ఒక బ్యాచ్, 2015 to 19 ఒక బ్యాచ్, 2016 to 20 ఒక బ్యాచ్. దగ్గరగా 3 బ్యాచెస్. ఈ 3 బ్యాచెస్ లో నియర్లీ 60 మెంబర్స్ ఉంటారండి. Batch 60 to each one batch. లేదు ఓవరాల్ గా, ఎందుకంటే అది కొత్తగా కాలేజ్ పెట్టడం వల్ల స్టార్టింగ్ 2 బ్యాచెస్ అంత స్ట్రెంత్ లేరు. అసలు కౌన్సిలింగ్ లో కాలేజీకి ఎలిజిబిలిటీ రావాలంటే AICT వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా. మేము అడిగినప్పుడు మా కాలేజ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా మాకు ఇచ్చిన సమాధానం అదే, AICT అప్రూవల్ ఉంటే మాకు కాలేజ్ పెట్టుకోవడానికి మాకు అప్పుడు అప్రూవల్ ఉంది, పెట్టేశాము. ఆ తర్వాత మేము చదువుతున్నప్పుడు, మేము కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు మా కాలేజ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన సెక్రటరీ ఉంటే అతన్ని మేము వెళ్ళి కలిసాము. ఇలా ఉంది, మేము ఎవరిని తిరగాలి, ఎంత తిరగాలి అని అంటే ఆయన ఏం చెప్పారంటే, అమ్మ ఢిల్లీ నుంచి ప్రతి ఒక్క ఫార్మసీ కాలేజ్ కి అప్లికేషన్స్ అయితే వచ్చాయి, కానీ మీ మేడం దీనివల్ల అంటే కాలేజ్ ఎత్తేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆవిడ పట్టించుకోలేదు. అంటే ఆవిడ నిర్లక్ష్యం మీ అందరినీ మా జీవితాలు ఈ రోజు రోడ్డు మీద ఉన్నాయి. మీరు చెప్పిన సమస్యను బట్టి జనవాణి కార్యక్రమానికి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది, ఆ బాధ్యత జనవాణి తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారు. చాలా సమస్యలు పరిష్కారం చేశారు కూడా. బట్ మీ సమస్య పరిష్కారం ఎందుకు కావటం లేదని మీ అభిప్రాయం ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదండి. ఇప్పటికైతే నేను నిజంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగాను. మరి నారా లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చూస్తున్నారు కదా, ఆయనకి డైరెక్ట్ గా నా రిప్రజెంటేషన్ ఇచ్చానండి. మరి ఏమైంది? దానికి నాకు కూడా తెలుసు. ఏమీ రాలేదు. మరి ఏమైందో నాకు తెలీదు, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అయితే రాలేదు. రేపు అక్కడికి కూడా వెళ్తున్నాను.
నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు? ఆ రోజైతే ఏం మాట్లాడలేదండి. అంటే సెక్రటేరియట్ లోనే రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నారంటే ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అదొక హడావిడి, చాలా మంది జనం ఉన్నారు, తీసుకున్నారు. కనీసం నేను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేసే అంత టైం అయితే ఇవ్వలేదు కూడా అని. కలవనట్టే నారా లోకేష్ గారు. అది ఇంకా Just లేనట్టే. ఈ పేపర్ అయితే నేను ఇచ్చాను, ఇచ్చాక అదే చూస్తాము అంటే మీ అని సమస్య చెప్పారు. ఇందాక వెళ్ళిందా లేదనేది మీకు క్లారిటీ నాకైతే క్లారిటీ లేదు. ఒకటి మాత్రం మేము చెప్పగలుగుతాము, జనవాణిలో సమస్యలు అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తాయి. మరి ఎందుకండి పరిష్కారం- నాది ఇంతవరకు అవ్వలేదు? పరిష్కార దిశగా ఖచ్చితంగా జరుగుతాయి. నేనైతే అదే హోప్ తో 5 సార్లు ఏంటి 6 సార్లు ఏంటి అదే నమ్మకంతో ఇంకా తిరుగుతూనే ఉన్నాను. నా కంప్లైంట్ నేను ఇంకా అలాగే వాళ్ళకి రిపీట్ చేస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ లోన ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళానండి. అక్కడ అందరూ నీకు టాలెంట్ ఉందా అని అడగట్లేదు, లేకపోతే నీకు నాలెడ్జ్ ఉందా అని అడగట్లేదు. మీరు నాకు క్వశ్చన్ చేయండి, నేను సమాధానం చెప్తానో లేదో చూడాలి. కానీ ప్రతి ఒక్కరు ఒక సర్టిఫికెట్ కి ఇచ్చే వాల్యూ స్కిల్ పర్సన్ కి, డెవలప్మెంట్ నా స్కిల్ కి లేదు. నాకు ఎలా అంటే వాళ్ళ ముందు ఏడవలేను కాబట్టి కనీసం కన్నీరు కూడా కాచలేకపోయాను నేను. నాకు నాలెడ్జ్ ఉందని కూడా నేను చెప్పుకోలేని స్టేజ్ లో ఉన్నాను. ఒక పేపర్ కున్న వాల్యూ నాకైతే నిజంగా లేదు. అంటే ఆ లోపం మీ దగ్గర ఉందంటారా, ప్రభుత్వం దగ్గర ఉందంటారా? అది ప్రభుత్వమేనండి. ఎందుకనంటే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారంటే ఒక మినిస్టర్ పట్టించుకోవట్లేదు, ఒక ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఒక యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఇది నాకు డైరెక్ట్ గా సీఎంఓ లేకపోతే డిప్యూటీ సీఎంఓ ఇన్వాల్వ్ అయితే తప్ప నా ఇష్యూ అయితే రిజాల్వ్ అయితే అవ్వదు. నాకైతే ఆ విషయం అర్థమైంది. ఎందుకంటే నేను ఒక్కదాన్ని 5 ఏళ్ళుగా ఈ సమస్య కోసం తిరుగుతున్నాను. నాకు మాత్రం తెలుసు నేను ఎంత సఫర్ అయ్యాను, ఎంత ఖర్చు పెట్టుంటానని. నాకు మీతో పాటు ఈ సమస్యలో ఇలా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 60 ఉంటారండి 60 మెంబర్స్ ఉన్నారు ఆ, దాదాపుగా. దాదాపుగా. ఎవరు మీతో పాటు ఎవరొక్కరు కూడా ఎందుకని రాలేదు? అందరూ Jobs వచ్చినాయా? ఎవరికి జాబ్ రాలేదు. చిన్న చిన్న వాటిలో సెటిల్ అయ్యారు కదా, ఎక్కడ వదిలేసి వస్తే మళ్ళీ మాకు జాబ్ ఉండదు. మేము నిజంగా బీఫార్మసీ చేసి ఎంత జీతాలకు చేస్తున్నామో తెలుసా అండి? 8,000కి 9,000కి. ఇప్పుడున్న జనరేషన్ లో 8,000కి 9,000కి మీ ఒక పర్సన్ కి ఖర్చులకు కూడా రావండి. ఒక నెల గడవాలంటే ఎంత కష్టం తెలుసా? రెంట్ హౌస్ లో ఉండో ఒక ఉద్యోగానికి వెళ్ళడమో. ఇప్పుడంటే అమ్మాయిలకి ఫ్రీ బస్ అని అంటున్నారు తప్ప ఇదేంటి ఎన్ని రోజులు మేము ఫ్రీగా వెళ్ళి రాగలుగుతాం చెప్పండి? అంటే ఇది ప్రజా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటున్నారు, ప్రజలకు అన్ని ఉచితాలు ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తాం అంటున్నారు. మరి మీరు కష్టపడి అన్ని సంవత్సరాలు చేసిన మా డిగ్రీలో, స్టూడెంట్స్ కి కాలేజీ లేక కాల్ మీరంత బాధపడుతుంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నేనైతే ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, స్టూడెంట్స్ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోమని అయితే నేను అడుగుతున్నాను. ఇదైతే నిజంగా చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా ఏడుపు వస్తుంది నాకు ఈ విషయం చెప్పడానికి. కాకపోతే నేను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి గొడవ చేయాలనో లేకపోతే ధర్నాలు చేయాలనో నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎన్నోసార్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన వీసీ దగ్గర కూడా నేను వెళ్ళి కలిశాను. ఆయన ఏమన్నారు తెలుసా? మీకు మాకు సంబంధం ఏంటని అడిగారు. మా రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్తే నేనేం చేయాలి, ఏం చేయాలి చెప్పు నువ్వే నాకు. ఒక ఆడపిల్లతో కూడా ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలియదు. ఎక్కడ లోకాయుక్తలో కేసు ఫైల్ చేశాం. వాళ్ళు మా తరపున ఢిల్లీకి లెటర్స్ పంపించారు. కానీ అది చిన్న కోర్టు అయిపోవడం వల్ల ఎవరు పట్టించుకోలేదు. హైకోర్టుకి వెళ్దామంటే ఎవరికన్నా అంత స్తోమత ఉంది? ఇప్పుడు 9,000 10,000 సంపాదించే మేము ఒక హైకోర్టు లాయర్ కి ఎంత పే చేయగలుగుతాము? ఇవన్నీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈసారైనా సరే మాకు హెల్ప్ చేస్తారని నేనైతే నిజంగా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సమస్య పరిష్కారం కావాలన్నది మీ పోరాటం. అవును, ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ సమస్య అతి తొందరలోనే పరిష్కార దిశగా వెళ్తుంది. నేను అదే నమ్మకంతో ఉన్నానండి. మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి. మీ మీడియా తరపున కొంచెం మా స్టూడెంట్స్ కి న్యాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు 60 మంది కోసం పోరాటం చేస్తున్నారు. అవును, ఇది చాలా హర్షించదగ్గ విషయం. థ్యాంక్ పవన్ యూ. కళ్యాణ్ గారు కూడా మహిళలు ఇలాగే సమస్యలను వాళ్ళంతట వాళ్ళే పరిష్కరించుకోవాలని కోరుతూ ఉంటారు.